శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాచ్చ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా సుఖప్రదంగా జీవించాలి. ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం. రవివర్మ త్రిధర్మ ఫౌండేషన్ మేము ఎంచుకున్న ఆశయం ఏంటంటే రైట్ ఫుడ్, రైట్ హెల్త్, రైట్ ఎడ్యుకేషన్. అయితే ఇవన్నీ చాలా కష్టంతో కూడుకున్నవి. అంటే ఆషామాషిగా అయిపోయి కదా చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఏదైతే రైట్ హెల్త్ అన్నామో ఇంతకుముందు చాలా కార్యక్రమాలు చేసాం. అవన్నీ ఒక అవేర్నెస్, ఒక అవగాహన కోసం అన్నీ చెప్పాం. సో దాంట్లో మాకు ఏంటంటే అందరూ బాధలతోనే వచ్చారు, ఆరోగ్య సమస్యలతో ఎక్కువ మంది వచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 రెట్లు అందరూ హెల్త్ కోసం వచ్చారు, వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడం కోసం వచ్చారు. మేము ఏంటంటే మనం ముందు జీవనశైలి ఏదో మార్చుకుంటారు బాగుంటుంది అనుకున్నాం. కానీ అందరూ చాలా క్రానిక్ ప్రాబ్లంతో, దీర్ఘకాల ఇబ్బందులతో వచ్చారు. ఇప్పుడు ఏంటంటే అందరికీ సొల్యూషన్ కావాలి. సో మేమేంటంటే ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే అంతమంది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి అన్నా 100%, 100 రెట్లు వచ్చేటప్పటికి, సో దాన్ని ఏదైతే మేము వాళ్ళందరికీ శాశ్వత పరిష్కారం ఇస్తానని అన్నామో అది ఇవ్వాలంటే రైట్ మెడిసిన్ ఉండాలి. ఆ రైట్ మెడిసిన్ చేయాలంటే వెనక బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేయాలి. ఏదో ఫంక్షన్లో భోజనాలు పెట్టినంత ఈజీ కాదు. అందుకేంటంటే వెనకాల ఎంత వర్క్ ఉంటుందంటే యాక్చువల్గా మేము నెలలో ఆ వర్క్ అంతా అయిపోద్ది, 2 నెలల్లోనే మనం అందరూ ఇద్దామని మధ్యలో వచ్చి చెప్పాము. మీ అందరికీ మీకు ఫోన్లు చేస్తాం, మీ అందరికీ అందుబాటులో మీ అవన్నీ అందిస్తా ఉన్నాం. కాకపోతే ఫీల్డ్లోకి వెళ్ళాక వర్క్ ఏంటో తెలిసింది మాకు. మీకు ఒక 100 మందికి ఇక్కడ ఏదైనా మెడిసిన్ అందించాలంటే వెనక ఒక 5 డాక్టర్లు, ఒక 40-50 మంది ట్రైబల్స్ వెనక పని చేయాలి. అంటే వాళ్ళందరికీ అవన్నీ కలెక్ట్ చేసి, అంటే వాళ్ళు పెంచినవి కలెక్ట్ చేసి మాకు ఇస్తారు. అవన్నీ వచ్చిన తర్వాత ప్రాసెస్ చేయాలి, చేసిన తర్వాత అందరికీ అందుబాటులో తీసుకోవాలి. సో దానికోసం వెనకాల ఇప్పుడు మేము ఏంటంటే మాకు ఇంతకుముందు మాకున్న రిక్వైర్మెంట్కి ఒక 100 మంది ట్రైబల్స్ పనిచేసేవారు. సో ఇప్పుడు ఆ 500 మందిని రెడీ చేయడం కోసం వేరే ప్రాంతాలు అన్నీ ఒక చోట దొరకవు. ఎక్కడి నుంచి వరంగల్, ఈస్ట్ గోదావరి, మారేడుమిల్లి, అరకు ఆ ప్రాంతాలన్నింటిలో ఉన్న ట్రైబల్స్ అందరినీ కలెక్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మేము రా మెటీరియల్ తెప్పించుకోవడం జరిగిందంట. ఈ ప్రాసెస్లో ఆల్రెడీ 70% మందికి మేము అందించడం జరిగింది. మిగతా 30%కి మేము కొంచెం గ్యాప్ వచ్చాం, దూరం అయ్యాం. ఫోన్కి అందుబాటులో లేకపోవడం, సో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం. అంటే మేము మా ఏదైనా ఒక మంచి పని చేయాలంటే చాలా వెనకాల బోల్డ్ ఇబ్బందులు ఉంటాయి. సో అవన్నీ మీకు తెలిసిందే. ఇది ఈరోజు ఆగిపోయేది కాదు, ఇది కంటిన్యూ అందాలి మాకు. అందుకని పర్మనెంట్ బేస్, పర్మనెంట్ కలెక్షన్ ఒక పర్మనెంట్గా మేము తెప్పించడం జరిగింది. అదంతా మళ్ళీ అది చేయడానికి, ప్రాసెస్ చేయడానికి కొంత వర్క్, ఆ ప్రాసెస్ కోసం కొంతమంది పని చేస్తున్నారు. సో అదంతా వచ్చాక ఆల్రెడీ రెడీ అవుతుంది. ఆల్రెడీ రెడీ చేస్తూనే చాలా 70% పీపుల్కి మేము అందజేయడం జరిగింది. ఎవరైతే మా క్యాంపులకు వచ్చారో వాళ్ళందరికీ. ఒక 30%కి మేము అందించలేకపోయాం. సో అందుబాటులో కూడా లేకపోయాం. ఆ ఇబ్బందులన్నీ అంటే ఒక విధంగా మీ అందరూ ఆ 30% మా మీద అలిగినట్టు ఉన్నారు. అదేంటంటే వాళ్ళందరికీ న్యాయం చేస్తాం తప్పకుండా. మీకే కాదు, ఇంకా రాబోయే నెక్స్ట్ కూడా ఎంతమందికైనా మేము అందించడానికి సిద్ధంగా ఉండడం కోసం ఒక ఉద్యమంలో పనిచేస్తారు ఇంకా చాలామంది. అయితే ఇప్పుడు ఆ 30% ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళకి అందుబాటులో మెడిసిన్ అందలేదని, నేను అందలేదని అనుకుంటున్నారో వాళ్ళందరికీ పరిష్కారం కోసం ఇక నుంచి నేనే స్వయంగా అందరికీ అందుబాటులోకి వస్తున్నాను. వారానికి 2 రోజులు నేను ఒక ఫోన్ నెంబర్లో మీకు అందుబాటులో ఉంటాను. డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. మధ్యలో ఎవరో ఫోన్ చేయడం, అక్కడ చేయడం, ఏదో నెంబర్ ఒక చేస్తే ఇంకో నెంబర్ అంటున్నారు, ఇంకో నెంబర్ అంటున్నారు, వర్మ గారిని కలపట్లేదు, వర్మ గారు దొరకట్లేదు అని అనుకుంటున్నారు. సో ఇంకా అలాంటి ఏంటంటే మేము వేరే వర్క్లో ఉన్నాం కాబట్టి ఎవరికి అందుబాటులో రాలేదు. ఇప్పుడు ఏంటంటే మీకు ఖచ్చితంగా ప్రతి బుధవారం, ప్రతి శనివారం ఉదయం బ్రహ్మముహూర్తాన్ని 4 గంటల నుంచి 6 గంటల వరకు ఓ నెంబరు మీకు ఇందులో పెడతారు, స్క్రోలింగ్ వస్తుంది.
ఆ నెంబర్ చూసుకొని ఆ నెంబర్లో నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. సో చేసేవాళ్ళు ఏంటంటే బాగా ఇబ్బందులు ఎవరున్నారు వాళ్ళు క్లుప్తంగా మాట్లాడాల్సింది క్లియర్గా తక్కువ టైంలో మాట్లాడేస్తే మేము దానికి మీకు మెడిసిన్ ఎలా అందించాలో చేస్తాం. అంటే ఎక్కువ మందికి నేను మాట్లాడేది ఆ టైంలో ఎక్కువ మంది ఫోన్ చేస్తారు కాబట్టి ఎవరు ఇబ్బంది పెట్టకుండా, ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా మీరు మాట్లాడాల్సింది ముందు రాసుకుని క్లియర్గా 2 ముక్కల్లో చెప్పేయండి. నాకు చెప్తే నేను కావాల్సిన డౌట్స్ అడుగుతాను, నాకు కరెక్ట్గా చెప్పండి. ప్రతి బుధవారం, ప్రతి శనివారం, వారానికి 2 రోజులు, తెల్లవారుజాము 4 నుంచి ఉదయం 6 వరకు నేను 2 అవర్స్ ఒక నెంబర్లో ఉంటాను. డైరెక్ట్గా నాకే కాల్ చేయొచ్చు. సో నేనే మాట్లాడతాను, నేనే స్వయంగా వింటాను, నేనే స్వయంగా మీకు పంపిస్తాను. రెండోది, ఇంకా నన్ను కలడానికి ఏంటంటే నేను ఎక్కడున్నానో ఎవరికి తెలియదు. ఇక నుంచి బయట కూడా హైదరాబాద్ బంజారా హిల్స్ కూడా ఉంది, ఆఫీస్ ఉంది 3 చోట్ల. విజయనగరం, ఆది, సోమ, మంగళ. విజయనగరం సారిపల్లిలో ఆది, సోమ, మంగళ ఉంటాం. తర్వాత ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర గాదరాడ. ఇవన్నీ అడ్రస్ మీకు ఇందులో పెడతారు, ఆ టైమింగ్స్ కూడా. గాదరాడలో 2 డేస్, నెలకి 2 రోజులు ఉంటాం ఈస్ట్ గోదావరి మా ఓన్ ప్లేస్ దగ్గర. తర్వాత హైదరాబాద్లో నెలకి 6 రోజులు, 15 రోజులకు ఒకసారి వస్తాం. 3 డేస్ ఉంటాం. అక్కడ కలవాల్సిన ముందు ఒక 10 రోజుల ముందుగా ఫోన్ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కలుస్తాం. ప్రతి 15 రోజులకి హైదరాబాద్ వస్తాం. డైరెక్ట్గా నన్ను కలవచ్చు. ఇక్కడి నుంచి మీకు ఇబ్బందులు ఏమి ఉండవు. మేము మంచి ఉద్దేశంతో మంచి సర్వీస్ అందించాలని వచ్చాం. సో ఏంటంటే దానికి సమయం అన్నీ వెనకాల టీం అంతా పెద్ద వర్క్, పెద్ద ఒక యజ్ఞంలా వెనకాల జరుగుతుంది. అదంతా ఒక కొలికి రావాలంటే ఒక్కరి వల్ల ఏది కాదు. సో ఎందుకంటే అవన్నీ అధిగమించి మీకు ఎలాంటి ఇబ్బందులు ఇక ముందు ఎవరికి తలపెట్టకుండా, అందుకే నేను అంటే మెయిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్స్ అవి పర్ఫెక్ట్గా టైంకి వచ్చేలాగా చేయడం కోసం ఈ 3 నెలలు బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేసాం. సో ఇక్కడ నుంచి ఆ ఫ్లో అది వస్తే ఆటోమేటిక్గా చాలామంది ట్రైబల్స్ మాకు పెంచడం ఇవ్వడం జరుగుతున్నాయి. అవన్నీ వర్క్ అవుతుంది. ప్రాసెస్ యూనిట్ కూడా స్టార్ట్ చేసాం. డాక్టర్ ఒక 5-6 డాక్టర్లు కూడా పనిచేస్తున్నారు. ఇంకా మెడిసిన్ ప్రాబ్లం లేదు కాబట్టి ఇప్పుడు నేను మీకు అందుబాటులోకి వస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే అలా మీరు వచ్చి నాకు చెప్పగానే మీకు వెంటనే మెడిసిన్ కూడా మీకు అందుబాటులోకి వచ్చేస్తుంది. అలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడచ్చు, లేదా డైరెక్ట్గా నన్ను కలవచ్చు. ఈ 3 ప్లేసుల్లో ఇవి ఆ టైమింగ్స్, ఆ ఫోన్ నెంబర్లు అన్నీ పెడతారు. మీరు చక్కగా దానికి మీరు సంప్రదించి నన్ను కలండి. ఇక ముందు నుంచి ఇంకెలాంటి ఇబ్బందులు ఉండవు. సో ఇది చెప్పడానికే నేను మళ్ళీ వచ్చాను. ఇక నేను నెక్స్ట్ నుంచి మంచి జోష్లా మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎలా వచ్చి అలా వెళ్ళిపోయాడు అనుకోకండి. ముందు చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ చేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ వివరాలన్నీ ఇస్తాను. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం మీకోసం ఎక్కడో విజయనగరంలో మూల కూర్చుంటే మీ అందరికీ ఇబ్బంది అవుతుందని రాలేకపోవచ్చు. అందుకే నేనే 3 చోట్ల ఈ కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. సారిపల్లి ఎలాగ మీకు ఉన్నదే, ఈ విజయనగరం జిల్లా సారిపల్లిలో ఆది, సోమంగళ. అది కాకుండా ఈస్ట్ గోదావరిలో కూడా రాజమండ్రి దగ్గర ఒక ఆఫీసు, ఒక ఆశ్రమం ఓపెన్ చేసాం. అక్కడ నెలకి 2 రోజులు ఉంటాం. అలాగే అది కూడా ఇంకా దూరం హైదరాబాద్ వాళ్ళకి, తెలంగాణ కోసం హైదరాబాద్ బంజారా హిల్స్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసాం. ఇవన్నీ అంటే మీకు అందుబాటులోవి. ఇప్పుడు ఏంటంటే వర్మ గారు దూరం అయిపోయి అనుకుంటున్నారేమో, అందరికీ అందుబాటులో రావడం కోసం ఇవన్నీ చేసి మేము ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉండడం కోసం ప్రయత్నం చేస్తాం. మేము అందుబాటులో లేకుండా ఎక్కడో దూరం వెళ్ళిపోయే ఉద్దేశం మాకేం లేదు. మీ అందరికీ అందుబాటులో రావడం కోసమే. రావాలంటే నాకు అన్నీ ఉండాలి కదా. మీకు వచ్చిన వెంటనే కళ్ళం వల్ల ఉపయోగం ఉంటుంది, సరైన మందులు అయినప్పుడు. ఆ ముందు అవన్నీ రెడీ పెట్టుకుని మీద ఒక పక్క ఫుడ్ ఏదైతే ఫుడ్ పొలిట్ అయిందనో ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా మేము కొంత కల్టివేషన్ చేస్తాం, ప్రిపరేషన్ అవన్నీ వర్క్ అంతా చేసుకుని ఉంటాం. అలా అవన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం కోసమే ముందు బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేసాం ఇప్పుడు దాకా. ఎక్కడి నుంచి వేరే రాష్ట్రాలు కూడా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి నుంచి అన్నీ చేసుకుని ఒక ప్లాట్ఫామ్ వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్, ఒక సపోర్ట్ అన్ని తీసుకుని బయటకు వచ్చినప్పుడు. సో మీకు ఏంటంటే ఇప్పటి నుంచి మేము అందరికీ అందుబాటులో ఉంటాం. యాక్చువల్గా నేను ఫోన్ వాడను, కానీ మీకోసం నేను ఆ 2 గంటలు ఫోన్ వాడడం జరుగుతుంది.
ఆ నెంబర్ నాదే, ఇంకా అది ఇంకోళ్ళు ఎవరే ఎత్తరు. చేస్తే నేనే ఎత్తాను ఆ టైంలో. ఆ 2 రోజులు ఆ టైంలో ఆ ఫోన్ పనిచేస్తుంది. దానికి చేయండి. కలవాలనుకున్నారు హైదరాబాదు చోట మీకు అన్ని అడ్రస్లు, ఫోన్ నెంబర్లు క్లియర్గా పెడతా. అవన్నీ మీరు క్లియర్గా చూసుకుని ఫోన్ చేయండి. అలాగే అపాయింట్మెంట్ ఒక 10 రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మేము మామూలుగా ఎక్కువ మంది వస్తే అందరికీ ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి లిమిట్గా ఎంతమంది పెట్టాం. ఫోన్ కాల్స్ అన్నింటినీ ఒక రోజుకి ఎంతమంది లిమిట్గా, ఎందుకంటే మేము పేషెంట్ని చూడడం కోసం ఒక టైం కేటాయించాం. అందుకని ఒక 10 రోజుల ముందే ఫోన్ చేస్తే మీకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. చక్కగా చూసి మీకు అందరినీ చూడడం జరుగుతుంది. ఏంటంటే దానికోసం అన్నీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసాం. ఇక నుంచి ఇక ముందు మంచి మంచి కార్యక్రమాలు వస్తాయి. మంచి ఫుడ్ మీద మంచి అవేర్నెస్ ఇంకా వస్తాయి, వంటల మీద వాటి మీద. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అవన్నీ చెప్తాం. సో అందరికీ ధన్యవాదాలు.